గాంధీనగర్లో విషాదం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం కారణంగా తల్లి తన ఇద్దరు కన్నబిడ్డలకు ఎలుకల మందు తినిపించి తాను ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడు గ్రామానికి చెందిన లింగరాజు, స్వాతి దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి, క్షణికావేశానికి లోనైన స్వాతి తన ఇద్దరు కుమారులకు బలవంతంగా ఎలుకల మందు తినిపించింది. ఆ తర్వాత ఆమె కూడా అదే ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో ఇద్దరు చిన్నారులు వేదిక్, తనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తల్లి స్వాతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. సుమిత్ర, ఖమ్మం నగరంలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులను ముందు తినిపించి తల్లి కూడా ముందు తిని విషమ పరిస్థితిలో తల్లి ఉంది. కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. వేదిక్, తన ఇద్దరు కూడా ఎలుకల ముందు తినిపించడంతో చనిపోయారు. వేదిక్ పెద్ద కుమారుడు రాత్రి చనిపోగా చిన్న కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. లింగరాజు, స్వాతి ఇద్దరు కూడా గుర్రాలపాడు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఖమ్మంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఏవో పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబం కలహాల నేపథ్యంలో ఇద్దరు కూడా ఘర్షణ పడుతూ గొడవ పడుతున్నారు. అయితే లింగరాజు పెద్ద మనుషులతో భార్యకు చెప్పించాడు. ఖమ్మం నుంచి మళ్ళీ గుర్రాలపాడు వెళ్ళిపోయి, ఖమ్మంకి గుర్రాలపాడికి చాలా దగ్గర, పెద్ద దూరం ఉండదు. ఖమ్మం రూరల్ మండలంలో ఉంటుంది గుర్రాలపాడు. అత్యంత సమీపంలో ఉంటుంది ఖమ్మం నగరానికి. ఆ గ్రామం కూడా దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి గుర్రాలపాడులో ఉండి ఏదైనా పని చేసుకుందాం, లేదా ఖమ్మంలో పని చూసుకుని మళ్ళీ తిరిగి గుర్రాలపాడు వెళ్ళిపోయే విధంగా ఉందామని చెప్పేసి లింగరాజు ఒత్తిడి చేస్తున్నారు. దానికి భార్య ఒప్పుకోలేదు. ఇంకా ఇద్దరి మధ్య కూడా తరచూ అనేక గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి చిన్నారులు ఇద్దరికి కూడా ఎలుకల మందు తినిపించి తను కూడా ఆ విష పదార్థాన్ని తినడంతో పిల్లలిద్దరు కూడా చనిపోయారు. ఆవిడ పరిస్థితి, స్వాతి పరిస్థితి దారుణంగా విషమంగా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. వాంతింగ్స్ అయితే డాడీ అని చెప్పిండు. వీడియో కాల్ చేసిండు సాయంత్రం 6 అప్పుడు. పెద్దబాబు పిల్లగాడు చేసిండు. డాడీ డాడీ అంటే వస్తుంది డాడీ అని చెప్పిన. సిరప్ తీసుకుని పోయినా, సిరప్ దాపిచ్చా, పడుకున్నారు. మళ్ళీ కడపన వస్తుంది డాడీ అంటే కొంచెంపాటు ఇటు తిరిగినా తగ్గట్లేదు అన్నాడు. ఎత్తుకొని తిప్పినట్టు ఇటు మళ్ళీ మెమ్మటే హాస్పిటల్కి వేసుకొని వచ్చినాం. నైట్ 1 గంట టైం అయింది. వేసుకొచ్చేసరికి అప్పుడు కూడా అమ్మాయి ఏం చెప్పలేదు. అయింది అమ్మాయి ఫుడ్ పాయిజన్ తీసుకున్నాను కూడా అమ్మాయి ఏం చెప్పలేదు. అమ్మాయి ఏం చెప్పలేదు. అడిగితే పెద్ద బాబు చనిపోయినాక నేను కేసు పెడతా, నేను బాడీ పోస్ట్ మార్టం చెప్పి అబ్బాయి కంటే వాళ్ళ నాన్నకాడికి పోయి చెప్పేసింది. మేము ఎలకల మంది ముగ్గురం